హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు కీమా బాల్స్ చేస్తున్నాను. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతాయి ఫ్రెండ్స్. ఈ బాల్స్ పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, చూడండి ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్లో అస్సలు పొడి లేకుండా నేను ఇందులో కాజు, పుట్నాల పప్పు ఈ రెండు వేసుకుంటున్నాను. నేను 250 గ్రామ్స్కి 1 కప్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే నేను ఇప్పుడు చూడండి, మిరియాలు, యాలకులు, పట్ట, లవంగ, 2 లవంగాలు, పట్ట ముక్క, 3 యాలకులు, చిన్న సైజు యాలకులు, ఈ మొత్తం వేసుకొని పొడిలాగా కొట్టుకుందాం. నేను కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది సూపర్ రెసిపీ. చూడండి, నేను పుట్నాల పప్పు ఈ మొత్తానికి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే నేను ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్ని తగినట్టు సాల్ట్, దీంట్లో సాల్ట్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, ఇది కూడా ఒకసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే 2 గ్రీన్ చిల్లీ ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. ఈ మొత్తం పౌడర్ కొట్టుకున్న తర్వాతే మీకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గ్రీన్ చిల్లీ ఫస్టే యాడ్ చేస్తే మీకు ఇది మెత్తగా పౌడర్ లాగా అవ్వదు. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇది కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ మొత్తం మిక్స్ చేసి నేను ఈ విధంగా పొడిలాగా చేసుకున్నాను. దీంట్లో అస్సలు వాటర్ కలపకూడదు. ఇది నేను పక్కన పెట్టి తీసుకుంటున్నాను. ఈ మొత్తం పక్కన తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే నేను ఇందాక చూపించాను కదా కీమా, ఈ కీమా వేసుకొని కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకుంది. ఇది పెద్ద జార్లో అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ పెద్ద మిక్సీ గిన్నెలో, చిన్న మిక్సీ గిన్నెలోనే అయితే బాగా అవుద్ది. చూడండి, నేను ఈ విధంగా వేసుకొని ఇది మెత్తగా కొంచెం నేను చూపిస్తాను ఏ విధంగా కొట్టుకోవాలనేది. పల్స్ మోడ్లో తిప్పుకుంటా కొట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను పల్స్ మోడ్లో ఈ విధంగా మెత్తగా, చూడండి ఎలా మ్యాష్ అయిపోయిందో, ఈ విధంగా మొత్తం కొట్టుకోవాలా. నేను ఇది దీంట్లో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పొడి ఉల్లా నేను ఇందాక కొట్టినా కదా పౌడర్, ఈ పౌడర్లో వేసుకొని ఈ కీమా ఈ విధంగానే ఇంకొంచెం మిగిలి ఉల్లా అది కూడా కొట్టుకోండి. నేను సెకండ్ టైం కూడా ఈ విధంగానే కొట్టుకొని ఇందులో ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుందాం. ఇందులో నేను ఈ కీమా మొత్తం మిక్సీ జార్లో నుంచి యాడ్ చేశాను ఫ్రెండ్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఈ ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కీమాతో కర్రీ చేస్తారు, నేను చెప్పినట్టు ఈ విధంగా చేసి చూడండి. మీ పిల్లలు మొత్తం ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కడాయి తీసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ కడాయిలో నేను 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అంటద్ది కదా, ఈ ఆయిల్తోనే నేను ఇప్పుడు ఈ కీమాని ఈ చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. మరీ పెద్దవి చేసుకోబాకండి, చిన్నవిగా చేసుకోండి. ఎందుకంటే లోపల నుంచి బాగా ఉడుకుతాయి. చూడండి, నేను ఏ విధంగా చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం బాల్స్ మొత్తం చేసుకోవాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా మొత్తం కీమా బాల్స్ మొత్తం చేసుకుంటున్నాను. నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మొత్తం బాల్స్ మొత్తం చేసుకున్నాను. కింద ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి మధ్యలో మీకు చేతికి ఆయిల్ ఈ కీమా అంటుకోకుండా ఆయిల్ పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి సైడ్ నుంచి ఎక్కువ వద్దు, 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ చేస్తే మళ్ళీ మెల్ట్ అయిపోతాయి ఈ కీమాస్. ఈ కీమా బాల్స్ ఫ్రెండ్స్ మేము బాలింతలకి, సిజేరియన్ చేసుకున్న వాళ్ళకు కూడా పెట్టవచ్చు. మీరు అలా పెట్టేటప్పుడు దీంట్లో పుట్నాలు యాడ్ చేసుకోబాకండి. చూడండి, నేను ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టబాకండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఫ్రెండ్స్ మీరు కొంచెం ఈ కీమాస్ కొంచెం లోపల దాకా ఉడికించుకుందాం. నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను. చూడండి, దీని మీద నేను మూత పెట్టేస్తున్నాను.
ఓ 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూడండి ఏ విధంగా కుక్ అవుతున్నాయో కీమా బాల్స్. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా, మీరు మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఈ కీమాలు కూడా బాగా ఉడికాయి ఫ్రెండ్స్. చూడండి నేను స్పూన్ గుచ్చి చూస్తున్నాను, సపరేట్గా ఉడికాయి. ఏ మాత్రం మిక్స్ అవ్వలేదు. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి నేను వేరే కడాయి సపరేట్ కడాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకోబాకండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించిన తర్వాత ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. చూడండి బాగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు ఇందాక బాయిల్ చేసి పెట్టుకొని ఉన్న కీమాలు మొత్తం ఇందులో వదులుకుందాం. చూడండి ఈ విధంగా వదులుకోండి ఒకటొకటిగా. ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఈ విధంగా మటన్ కీమా తెచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది చికెన్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను చికెన్తో చేసి చూపిస్తాను. చికెన్ కన్నా మటన్ కీమాయే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. చూడండి ఈ విధంగా మొత్తం వదులుకొని ఇది లో ఫ్లేమ్ మీద బాగా లోపల దాకా క్రిస్పీగా ఉడకాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది. చూడండి ఈ విధంగా మొత్తం ఒకటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టానే ఫ్రెండ్. వాటర్ వేసి నేను ఆల్రెడీ ఉడికించాను కదా. ఇది ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇది పక్కన తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ నుంచి ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను బౌల్లో తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కీమా బాల్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.